విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ నమః. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల స్థితి, గతి, యుతులను ఆధారంగా చేసుకొని ఫలితాలను తెలుసుకుంటాము. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతువు సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. అన్ని వృత్తి వ్యాపారాల వారికి ధన ఆదాయం అధికంగా ఉంటుంది. మార్చి నెలలో లాభంలో సంచరిస్తున్న శని వ్యయంలోకి ప్రవేశిస్తాడు. మేషరాశి వారికి అప్పటి నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధన వ్యయం వంటి ఫలితాలు ఉంటాయి. మే నెలలో వ్యయంలో ఉన్న రాహువు లాభంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా చికాకుల నుండి విముక్తి, ధన లాభం, సోదరుల సహకారం, కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి. మే 15వ తేదీన ద్వితీయంలో సంచరిస్తున్న గురువు తృతీయంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా ప్రయాణంలో కష్టాలు, నివాసంలో మార్పు, అధిక ధన వ్యయం, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి. షష్టమంలో సంచరిస్తున్న కేతువు మే 18వ తేదీన పంచమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా సంతానంపై వైద్య ఖర్చులు, పెద్దలతో సమస్యలు, కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ 4 గ్రహాలు స్థాన మార్పుల వల్ల ఫలితాలు మిశ్రమంగానే ఉంటాయి. అకాల నిద్ర, అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉన్న ఇంటిని రిపేర్లు చేయించుకోవడం లేదా పాత గృహాలను కొనుగోలు చేయడం వంటి ఫలితాలు ఉంటాయి. మీ మాటకు మర్యాద, విలువ, గౌరవం పెరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత కొంచెం కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఏప్రిల్ మాసం నుండి అధిక వ్యయాలు ఉంటాయి. వ్యాపార స్థలంలో హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఈ వ్యయాన్ని తగ్గించుకోవచ్చును. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఏప్రిల్ తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్, మే మాసాలలో అధికమైన ధన వ్యయం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. జూన్ మాసం నుండి ధన ఆదాయం పెరుగుతుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాలను విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశిస్తాడు. అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏలినాటి శని చివరి అంకంలో ఉందన్నమాట. అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి. ద్వితీయంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు,
నీచ కార్యాలందు ఆసక్తితో వంటి ఫలితాలు ఉంటాయి. చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా సర్వకార్యాలందు విజయము, రాజగౌరవం, విద్యా విజ్ఞాన ప్రాప్తి, పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి. ఈ గురుదృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది. ఈ గురుబలం వల్ల శని, రాహు, కేతువుల వల్ల ఏ ఇబ్బందులైతే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి. మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మారదాం, ఉద్యోగం మారదాం అనుకునే ఆలోచనలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ, వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు. అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది. ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. సంతానం గురించి ఎదురు చూసే వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం, ఉద్యోగాలు రావడం, వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది. అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నమ్మిన వారి ద్వారానే ధనం మోసపోయే అవకాశం ఉంటుంది. కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి. అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచే జరుగుతుంది.